హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం కొనసాగుతుంది. హుస్సేన్ సాగర్ వైపు విగ్రహాలు తరలి వస్తున్నాయి. నిమజ్జనం పూర్తి కావడానికి మరికొన్ని గంటలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా అర్ధరాత్రి గణేష్ శోభయాత్ర చార్మినార్ దాటింది. దీంతో ప్రశాంతంగా దాటిందని పాత బస్తీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి 12 గంటల తర్వాత సైతం భక్తుల సందడి కొనసాగుతూనే ఉంది. ఊరేగింపుగా వస్తూ ఒక్కో వినాయకుడిని క్యూ పద్ధతిలో నిమజ్జనం చేస్తున్నారు. చిన్న వినాయకుడి విగ్రహాలు ఒకవైపు, పెద్ద విగ్రహాలను ఒకవైపు నిమజ్జనం చేస్తున్నారు అధికారులు. వరకు చిన్న విగ్రహాలు పెద్ద విగ్రహాలు అన్ని కలిపి 800 దాదాపుగా విగ్రహాలు ఇప్పటి వరకు పడినాయి. అయితే ఎక్కువగా మనకు చూస్తున్న ట్రెండ్ చూస్తే కనుక నైట్ 12 తర్వాత వస్తున్నాయి. మార్నింగ్ 8, 9 వరకు కూడా ఈ నిమజ్జనం కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు ఈ ఐడియల్ ట్యాంక్ లో 13,000 విగ్రహాలు నిమజ్జనమైనాయి. దీనికి సంబంధించి 2 డీసీపీలు, ఒక 4 ఏసీపీలు, ఒక 10 మంది సిఐలు, ఒక 15 మంది ఎస్ఐలు, ఇంకా 250 మంది ఫోర్స్ తోటి సిపి గారి ఆధ్వర్యంలో, సిపి గారి మార్గదర్శకత్వంలో బందోబస్తు చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా జీహెచ్ఎంసీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ నిమజ్జనం నిర్వహిస్తా ఉన్నాం. ఇంకా ఈరోజు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. 9 రోజుల పాటు గణపయ్య భక్తుల నుంచి పూజలు అందుకున్నాడు. అయితే నిన్నటి నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం ఇంకా నిమజ్జనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి నిమజ్జన కార్యక్రమం అర్ధరాత్రి వరకు కూడా భక్తుల మధ్య కొనసాగింది. ఇంకా ప్రస్తుతం కూడా కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి క్రమం కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ లో మనం ఒకసారి చూసుకుంటే హుస్సేన్ సాగర్ వైపు విగ్రహాలు ఇంకా కూడా భారీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిమజ్జనం కావడానికి మరికొన్ని పూర్తి కావడానికి మరికొన్ని గంటలు కూడా పట్టే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే అర్ధరాత్రి సమయంలో చార్మినార్ వద్ద శోభయాత్ర దాటింది. దీంతో పాత బస్తీ వాసులంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. అంటే అప్పటి వరకు కూడా ఈ మత కల్లాలు జరుగుతాయా అనేది కూడా కొంత ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ప్రశాంతంగా పాత బస్తీ కూడా శోభయాత్ర దాటింది. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భక్తుల సందడి కనిపించింది. ఊరేగింపులు, డీజే డ్యాన్సులతోటి కూడా వినాయకుడికి వీడ్కోలు పలుకుతూ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో హంగామా చేశారు. ఒక పెద్ద పండుగను తలపించే విధంగా కూడా నిమజ్జన కార్యక్రమం హైదరాబాద్ లో కొనసాగిందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి సమయం వరకు కూడా భక్తుల కోలాహలం మధ్య గణపయ్య పూజలు అందుకొని నిమజ్జనానికి తరలి వెళ్ళినటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. ఇంకా ఈ రోజు కూడా నిమజ్జనం కార్యక్రమం కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. మొదటగా చిన్న చిన్న విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసిన తర్వాత సాయంత్రం 6 తర్వాతకి కూడా భారీ విగ్రహాలు కూడా హుస్సేన్ సాగర్ కు తరలి వచ్చాయి. భక్తుల కోలాహల మధ్య ఈ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. పలు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 5,000 విగ్రహాలు ఉంటే సాయంత్రం సమయం నుంచి కూడా ఈ కార్యక్రమం అయితే సాగింది. అర్ధరాత్రి 12-1 వరకు కూడా నిమజ్జన కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించినటువంటి పరిస్థితి. ఇంకా కూడా కొన్ని విగ్రహాలు భారీ విగ్రహాలు వస్తున్నటువంటి తరుణంలో భక్తులు కోలాహలం మధ్య అయితేంది, ట్రాఫిక్ ఆంక్షలు అయితేంది, ఇవన్నిటిని కూడా దాటుకొని రావాలంటే కొంత సమయం పడుతుంది కనుక ఇంకా కూడా విగ్రహాలు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా ఇంకా నిమజ్జనానికి వస్తున్నటువంటి సమయం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటు కొన్ని జిల్లాల్లో లడ్డూ వేలం పాటలకు చూసుకుంటే అత్యధిక ధరలు కూడా పలు ప్రాంతాల్లో కూడా పలికాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే భారీగా లడ్డూ వేలం పాటలు దక్కించుకున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో నిమజ్జనం కొనసాగుతున్నటువంటి క్రమం ఉంది. కొన్ని చోట్ల కూడా గణేష్ నిమజ్జనానికి సంబంధించి అపశృతులు కూడా చోటు చేసుకున్నాయి. అటు ప్రధానంగా మెదక్ జిల్లాలో చూసుకుంటే శోభయాత్ర నుంచి నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి గణపయ్య వద్ద భారీ విగ్రహం ఉన్నది. అక్కడ
పట్టణంలో జరుగుతున్నటువంటి విగ్రహ శోభయాత్రకు పైన విద్యుత్ వైర్లు విగ్రహానికి తగిలినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయితే ఈ ర్యాలీ కూడా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఆ క్రమంలో ఎమ్మటే ఫైర్ సిబ్బంది అలర్ట్ అయ్యి వాటిని మంటలను ఆర్పు చేశారు. అదే నారాయణపేట జిల్లాలో కూడా ఇంకొక అపశృతి చోటు చేసుకుంది. వినాయకుడి నిమజ్జనానికి వెళ్తున్నటువంటి క్రమంలో భక్తులు కోలాహలంగా డీజే పాటలకు డ్యాన్స్ వేస్తున్నారు. డీజే సౌండ్ కు శేఖర్ అనే యువకుడు కుప్పకూలిపోయాడు. దాంతో ఆయనకు సిపిఆర్ చేసినా కూడా స్థానికులు ఫలితం లేకుండా మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అపశృతులు చోటు చేసుకున్నప్పటికీ కూడా నిమజ్జన కార్యక్రమం అయితే ప్రశాంతంగా ముగిసిందని, అంటే ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి కొన్ని గంటల్లో కూడా ముగిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల పాటు కూడా గణపయ్య అత్యంత ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకున్నాడు. 9 రోజుల పాటు మండప నిర్వాహకులు కూడా చాలా సందడి వాతావరణం కనిపించింది. ఒక పండుగని తలపించే విధంగా కూడా 9 రోజుల పాటు నవరాత్రులు కూడా ఘనంగా కొనసాగాయని చెప్పుకోవచ్చు. మళ్ళీ రాబోయే గణపయ్య అంటూ కూడా భక్తులు వీడ్కోలు పలికి నిమజ్జనానికి భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. రాకేష్, అంటే ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి? అంటే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే దాదాపు అన్ని వినాయకులు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చా? ఇప్పటికే అన్ని విగ్రహాలు కూడా మండపం నుంచి కదిలాయి. నిన్న సాయంత్రం నుంచి కదిలినటువంటి పరిస్థితి. అయితే భారీ విగ్రహాలు ఉంటాయో వాటిని మాత్రము కొంత ఆలస్యంగా నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే భారీ విగ్రహాలు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని విధాలుగా కూడా రక్షణ చర్యలు తీసుకోవాలి. విద్యుత్ వైర్లను పైకి లేపుతూ లేదంటే పక్కకు తొలగిస్తూ కూడా వాటిని తీసుకురావాల్సి ఉంటుంది. అట్లాగే ట్రాఫిక్ కు సంబంధించి కూడా ఆంక్షలు ఉన్నాయి. చుట్టూ తిరిగి హుస్సేన్ సాగర్ కు తరలి రావాల్సి ఉంటుంది కనుక చాలా కిలోమీటర్లు కూడా ప్రయాణించాల్సి ఉంటుంది. అటు భక్తులు కూడా తొందరగా నిమజ్జనం చేయడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు చాలా 9 రోజుల పాటు ఈ పూజలు చాలా భక్తి శ్రద్ధలుగా చేసినటువంటి క్రమంలో డాన్సులు ఇతర కొంత హంగామా చేసుకుంటూ చిన్నగా ర్యాలీ కదులుతూ వస్తుంది. అందుకనే చాలా సమయం తీసుకుంటుంది పెద్ద పెద్ద విగ్రహాల వద్ద. ఇంకా మధ్యాహ్నం 1 వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అర్ధరాత్రి నిద్ర అంటూ కూడా లేకుండా భక్తులు ఈ నిమజ్జన కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారు. దాదాపు వేలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో ఇప్పటికే నిమజ్జనం అయ్యాయి. ఇంకా కూడా తెల్లవారుజాము నుంచి కూడా ర్యాలీ అంటే ఇంకా కొనసాగుతుంది కనుక ఇంకా కొన్ని వేలాది విగ్రహాలు కూడా నిమజ్జనం అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే నిమజ్జనం వద్ద కూడా ఎలాంటి అపశృతులు తొలగకుండా అక్కడ రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు లేదంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గజయితగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు. విగ్రహంతో పాటు 2 లేదా 3 మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనల మేరకే నిమజ్జనం చేయాలి కనుక ఎవరు కూడా భక్తులు ఆ పరిసర ప్రాంతాలకు రాకుండా అడ్డుకుంటున్నారు. చాలా దూరం వరకే వారిని పెట్టి విగ్రహాన్ని మాత్రమే లోనికి వదిలి అధికార యంత్రాంగం మొత్తం వాళ్ళు మాత్రమే నిమజ్జనం చేసే కార్యక్రమం ఉంది. మధ్యాహ్నం వరకు కూడా ప్రధానంగా హుస్సేన్ సాగర్ లో నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అయితే పోలీసు భద్రత పరంగా కూడా చూసుకుంటే ఎక్కడ కూడా ప్రస్తుతానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకోలేదు. ప్రధానంగా పాత బస్తీ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ యాత్రను చాలా ప్రశాంతంగా ముందుకు కదిలించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అట్లాగే కొన్ని సెన్సిటివ్ ప్రాంతాలు హైదరాబాద్ లో ఉన్నాయి కనుక ఆ ప్రాంతాల్లో కూడా ముందస్తుగా పోలీసులు చర్యలు చేపట్టడం, అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా కొంత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో యాత్రలు అయితే ప్రశాంతంగా ముందుకు కదిలాయని చెప్పుకోవచ్చు. ఎంత కోలాహలం ఉన్నప్పటికీ కూడా పోలీసుల పర్యవేక్షణ, అటు భక్తులు కూడా ప్రజలు కూడా సమయంలో పాటించినటువంటి నేపథ్యంలో శోభయాత్రలు అయితే ప్రశాంతంగా జరిగాయి అని చెప్పుకోవచ్చు. నిమజ్జనానికి సంబంధించి ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రత చర్యలు చేపట్టారు. ఆ రోడ్ల మీద కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తుగా ఇచ్చినటువంటి సూచనల నేపథ్యంలో ఆ మండపానికి నిర్వాహకులు విగ్రహాలను ఎలా తరలించాలి, ఏ రూట్ లో పోవాలని ముందే సూచనలు ఇచ్చారు. ఆ క్రమంలోనే వాళ్ళంతా కూడా ముందుకు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఎక్కడ కూడా ఎలాంటి అపశృతి అయితే చోటు చేసుకోకుండా ప్రస్తుతానికి నిమజ్జనం కొనసాగుతుంది. ఇంకా 1 వరకు కూడా విగ్రహాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.